సింహగర్జన. నేను చాలా సార్లు వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగారు, ఇక్కడే చదువుకున్నారు. ఈ సెంటర్ లో మొత్తం తిరిగారు. నెల్లూరు గల్లీ గల్లీ తిరిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. నేను అదే వారితో మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను. నాకు తిరుపతిలో గల్లీ గల్లీ తెలుసు, మీకు నెల్లూరులో గల్లీ గల్లీ తెలుసు, అది ప్రత్యేకతని ఇప్పుడే చెప్పాను. తమలో మీ ఉత్సాహం చూస్తా ఉంటే సింహపురి తిరగబడింది, చరిత్ర తిరగరాయబడుతుంది. ఈ రోజు ఇక్కడ ఒక్కసారి చూస్తే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్క బీజేపీ భారతీయ జనతా పార్టీ. ముగ్గురు కలిసిన తర్వాత ఎవడైనా ఉంటాడా తమ్ముడు అని అడుగుతున్నా. అడ్డం వస్తే తొక్కుకుంటా పోతామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధైర్యంగా ఉన్నారా అని అడుగుతున్నా. జన సైనికులు సిద్ధమా? మీరు తెలుగుదేశం కుటుంబ సభ్యులు మీరు సిద్ధమా అని అడుగుతున్నా. బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా సిద్ధమా అని అడుగుతున్నా. తమిళలో ఈ రోజు మీరు చూస్తే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు వస్తాయా తమిళలో? నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం అయితే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి ఎస్ అని. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఒక అహంకారి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక సైకో ఈ రాష్ట్రంలో ఉన్నాడు, ఒక విధ్వంసకారుడి రాష్ట్రంలో ఉన్నాడు, ఒక బందీపోటు దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. 13వ తారీఖున అంతం చేయడానికి, అంతం పలకడానికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ఈ యువత భవిష్యత్తు నా బాధ్యత, పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. మీకు బంగారు భవిష్యత్తు చూపించడం మా బాధ్యత. మా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. నమ్మకం ఉంటే చేతుల పైకి సంఘీభావం తెలియజేయండి. పిల్లలు కూడా అటు జనసేన కండువా, ఇటు తెలుగుదేశం పార్టీ జెండా. ఆ ఉత్సాహం చూస్తా ఉంటే ఎవరికి అర్థం కావడం లేదు ఏం జరుగుతా ఉంది సింహపురిలో అని. ఇదే పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది. తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి. 13 ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. 25కు 24 వీలైతే 25 పార్లమెంట్లు మనమే గెలుస్తున్నాం. 160 పైబడి అసెంబ్లీ సీట్లలో కూడా గెలుస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, తెలుగు జాతి మళ్ళా ముందుకు పోవాలంటే సైకో ఈ రాష్ట్రాన్ని నుంచి పారిపోయేట్టుగా చేస్తేనే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ఇది రాజకీయ పార్టీల గెలుపు ఓటములు కాదు, తెలుగు జాతి గెలుపు ఓటములు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలుపు ఓటమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు జరిగే ఎన్నిక ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నిక, విధ్వంసానికి అభివృద్ధికి జరుగుతున్న ఎన్నికలు. జగన్ అహంకారానికి, ప్రజల
వాళ్ళ ఆస్తుల జవాబుదారితనానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, దాని మధ్యనే రేపు జరుగుతున్న ఎన్నికలు. ఒక్క మాటలో చెప్పాలంటే బందిపోటుకి 5 కోట్ల ప్రజానీకానికి జరుగుతున్న యుద్ధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపే పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభం అవుతున్నాయి. ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా, తమిళలో 95%, వీలైతే 100కు 100% జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు గెలిపించమని ఈ సింహపురి మీటింగ్ లో నర్తన సెంటర్ నుంచి పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే డబ్బులతో, కుట్రలతో రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఎన్ని అబద్దాలు చెప్పినా, మిమ్మల్ని మోసం చేసినా, 100,000 కోట్లు ఖర్చు పెట్టినా ఓటేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఏమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా, అతని దగ్గర డబ్బులు ఖర్చు పెట్టినా మీ డబ్బులే, జే బ్రాండ్ మధ్యంలో వచ్చిన డబ్బులే, ఇసుక మాఫియాలో వచ్చిన డబ్బులే, భూ మాఫియాలో సంపాదించిన డబ్బులు తప్ప వేరే డబ్బులు కానీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నాను, మీకిచ్చేది 10 రూపాయలు ఈ జలగ జగనన్న, మీ దగ్గర కొట్టేసింది 100 రూపాయలు, అతను దోచింది 1000 రూపాయలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఆస్తి మీది, దాని మీద ఫోటో సైకోది. అంటే ఏమనుకున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. మీ తల్లిదండ్రులు ఆస్తిస్తే దాని మీద ఫోటో వేసుకుని రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. సిగ్గు లేకుండా సపోర్ట్ చేస్తున్నాడు. పట్టాదారు పాస పుస్తకం ఉండదు, అడంగల్ ఉండదు, 10-1 ఉండదు, ఏ డాక్యుమెంట్ ఉండదు, ఆన్లైన్ లో రికార్డులు ఉంటాయి. జగన్ అనుకుంటే మనం అమ్మాలన్నా కొనాలన్నా జగన్ పర్మిషన్ కావాలంట. మన తండ్రి, మన కష్టార్జితం, మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకు తమ్ముళ్ళు అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రేపు ఇలాంటి దుర్మార్గులు ఉంటే మనకు భవిష్యత్తు లేదు, మన ఆస్తికి కూడా భద్రత లేదు. అందుకే హామీ ఇస్తున్నా, నేను ఒకసారి మొదటి సంతకం డిఎస్సి పైన పెడితే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేమందరం హామీ ఇస్తున్నాం. ఇంకో పక్క ఇక్కడ నెల్లూరులో ముస్లిం సోదరులున్నారు. ఈరోజు సాయంత్రం వస్తా ఉంటే చూసా వాళ్ళ ఉత్సాహం. మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ముస్లిం ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, మాకు సంఘీభావాన్ని తెలియజేశారు. నేను వాళ్ళకు ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఎన్డీఏలో ఉన్నాం, పొత్తులో ఉన్నాం, పొత్తులో ఉన్నప్పుడు అన్యాయం జరగలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఆ జెండాలు తీయాలి, వెనకనాడ కనపడాలి, అక్కడ టీవీ కూడా ఉంది వాళ్ళకు కూడా కనపడాలి కాబట్టి ముందు తీయండి ప్లీజ్, జెండాలు తీయాలి. మీరు జెండాలు దించాలి, 10 నిమిషాలు జెండాలు దించండి, మళ్ళీ ఎగరేద్దాం. నువ్వు కూడా తమ్ముడు, నువ్వు కూడా జెండాలు దించాలి. ఓకే, కాబట్టి నేను ఒకటి ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా, 4% రిజర్వేషన్లు కాపాడుతాం. ఇంకో పక్క ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాను, ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకొస్తాం, ఆజ్ హౌస్ పూర్తి చేస్తాం. మక్కాకు పోవాలంటే
₹1,00,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. మళ్లీ దుల్హాన్ తీసుకొస్తాం, రంజాన్ తోఫా పెడతాం. అదే మరిగా మౌజములకి ఇమాములకి 5,000 నుంచి 10,000 రూపాయల ఆందోళన ఇస్తాం. మసీదులకు నెల వారీగా ఒక 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ఉద్యోగం చేసి రావాలన్నా, షాప్ లో పనిచేసి మళ్లీ రావాలన్నా బస్సుల్లో ఫ్రీగా తిరిగే ఏర్పాట్లు చేస్తాం. తమ్ముళ్ళు, మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలకు గ్యారంటీ మాది. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇస్తున్నా. నేను అడుగుతున్నా, డిఎస్సి ఇచ్చాడా మీకు? ఉద్యోగం వచ్చిందా మీకు? ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? అందుకే కోరుతున్నా, ఈ సైకో పోతేనే మా పిల్లల భవిష్యత్తు, ఆ భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈ రోజు రైతును రాజుగా చేస్తాం, 20,000 రూపాయలు ఇస్తాం. ఇదే కాదు, సామాజిక పింఛన్లు చెబుతున్నాను. పింఛను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు 84వ సంవత్సరంలో ప్రారంభించారు. 2014లో 200 రూపాయల పింఛన్ని 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను ఒకటే హామీ ఇచ్చాను, 3,000 నుంచి ఏప్రిల్ నుంచి 4,000 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. సైకో జగన్ చెప్పింది 2028లో 250 వేస్తానని. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, దివ్యాంగులకి పింఛను 4,000 నుంచి 6,000 రూపాయలు చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా గ్యారంటీ. నువ్వు మాయమాటలు చెప్పి మేమేదో పింఛన్లు తీయేస్తాం, వృద్ధులకంతా అన్యాయం చేస్తామని మాట్లాడుతున్నారు. మేము సూపర్ 6 పెట్టాం, ఎన్నికల మేనిఫెస్టో పెట్టాం. అందులో చాలా స్పష్టంగా 4,000 రూపాయల పింఛను ఏప్రిల్ నెల నుంచి ఇంటికే వచ్చి వాళ్ళకిచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ముఖ్యమంత్రి శవ రాజకీయాలు చేస్తున్నాడు. మొన్ననే మీరు ఒకసారి చూశారు, పింఛన్లు ఇంటి దగ్గర ఇవ్వాల్సింది వాలంటీర్లు ఎలక్షన్ లో ఇన్వాల్వ్ కాకూడదని ఎన్నికల కమిషన్ ఆర్డర్ ఇస్తే కావాలని సచివాలయానికి పిలిపించి 33 మందిని చంపేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా మీరు చూడండి, 1,50,000 మంది సచివాలయ స్టాఫ్ ఉన్నారు. 40 మందికి పింఛన్ ఇవ్వాలి, ఇవ్వకుండా బ్యాంకుల్లో వేసి ముసలి వాళ్ళని ఇబ్బందులు పెట్టి నానా యాతనాలు పడే పరిస్థితి తీసుకొచ్చారంటే చాలా బాధేస్తుంది. ఇవన్నీ చూస్తే చాలా అన్యాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా చంద్రన్న బీమా పేరు కింద మేము ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకొస్తున్నాం. ఎవరైనా సహజ మరణం అయితే 5 లక్షలు, ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే 10 లక్షలు తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయలతో తీసుకొస్తాం. బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. నాయి బ్రాహ్మణులకు న్యాయం చేస్తాం. బీసీలకైతే 5 ఏళ్లలో 1,50,000 రూపాయలు ఖర్చు, 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. కాపు సంక్షేమం, ఇక్కడ బలిజాస్ కూడా ఉన్నారు. మీ సంక్షేమానికి కూడా 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిన పార్టీ తెలుగుదేశం మిత్ర కూటమి పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళకే కాకుండా క్రిస్టియన్స్ గాని అందరికి పెట్టాం. కడాన రవాణా రంగానికి కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క డ్రైవర్ కి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీకు హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో ఈ రోజు మేము మీ ముందుకొచ్చాం.
ఇక్కడ ఒకసారి మీరు ఆలోచిస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నా, మాకు కమిట్మెంట్ ఉంది, చేయాలనే పట్టుదల ఉంది, ఈ యువతను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆలోచన ఉంది. నేను ఇవన్నీ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. సెన్సస్ ఉంది, జనాభా చేస్తున్నారు, బీసీల కోసం అడుగుతున్నారు, ఎస్సీల కోసం అడుగుతున్నారు, మతాలు కూడా అడుగుతున్నారు. కానీ ఏవైతే నైపుణ్యం ఉందో స్కిల్ సెన్సస్ పెట్టి మన యువతకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ప్రపంచాన్ని జయిస్తారంటూ ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. ఈయన కంటే ముందుగా వీళ్ళ సోదరుడు చిరంజీవి గారు సినిమా యాక్టర్ అయ్యాడు. ఆయన సినిమా యాక్టర్ అయితే ఈయన్ని కూడా సినిమా యాక్టర్ చేయాలని ట్రైనింగ్ పంపించాడు. ఆ రోజు చిరంజీవి గారు ట్రైనింగ్ పంపించకపోతే పవన్ కళ్యాణ్ మామూలుగా ఉండేవాడు. ఒక చిన్న జీవితంలో మలుపు, ఆ మలుపు ఆ రోజు ఒక ట్రైనింగ్ ఇవ్వడం ఒక మలుపు. అక్కడి నుంచి నిలదొక్కున్నాడు, నిలబడ్డాడు, పవర్ స్టార్ గా ఎలిగాడు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎత్తు పల్లాలు చూశాడు, స్ట్రగుల్ అయ్యాడు, పోరాడాడు, నిలదొక్కున్నాడు. అది జీవితం నేర్పించిన గుణపాఠం. సరైన సమయంలో ఒక నిర్ణయం ముందుకు తీసుకుపోతుంది. అదే మేము ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువతకి చేయూతనిచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడం స్కిల్ సెన్సస్ ఉద్దేశం, స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశం. ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు, ఈ ఊర్లోనే పుట్టాడు. ట్యూషన్ పెట్టుకుంటూ ఉండేవాడు ఒకప్పుడు. దాంతో ప్రారంభించి కోచింగ్ సెంటర్ పెట్టాడు. దేశం మొత్తం పెట్టాడు. నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి నారాయణ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒక సాధారణ కుటుంబంలో పుడతాం, కానీ ఒక విశ్వాసంతో ముందుకు పోతే పైకి వస్తామని నారాయణ గారు ఒక ఉదాహరణ. పక్కనే ఈరోజు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, కానీ సేవ చేయాలి. ఈ నెల్లూరులో పుట్టాను, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని మొన్నటి వరకు రాజ్యసభలో ఉండి ఈరోజు లోకసభకు వచ్చి పోటీ చేస్తున్నాడు. నేను అడుగుతున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏటు విజయసాయి రెడ్డికి ఏమన్నా వ్యత్యాసం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈయన వచ్చింది సేవ చేయాలని, ఆయన వచ్చింది దోపిడీ చేయాలని, ఈ నెల్లూరుని పూర్తిగా దోచేసుకోవాలని వచ్చిన వ్యక్తి. అందుకే ఇవన్నీ మీరు చూసి ఈరోజు ఒక్కసారి చూడండి. నారాయణ గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాకు చేసిన పనులు మీరు చూస్తే ఇక్కడే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఆయన కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు చూశాడు. ఈయనతో గిట్టుబాటు కాదు, రాష్ట్రం నాశనం అయిపోతుందని తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. ఏం తమ్ముళ్ళు, ముగ్గురిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వెనకబడ్డారు, వేధించారు, కానీ లెక్క పెట్టుకోవాలా శ్రీధర్ రెడ్డి. నారాయణ గారి మీద అయితే కేసులే కేసులు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పీక్కోండి, మీ వల్ల అయితే నేను లెక్క పెట్టుకోనని తిరుగుబాటు చేసిన వ్యక్తి నారాయణ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
అలాంటి వారి పోరాటం వల్లనే ఈరోజు మేము నిలదొక్కోగలిగాం, మీరు నిలదొక్కోగలిగారు, రాష్ట్రాన్ని మళ్లీ కాపాడుకునే స్థాయికి వచ్చాం. అందుకే ముగ్గురిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా నెల్లూరు టౌన్ కి పూర్వ వైభవం వస్తుంది. ఇక్కడే పోర్ట్ ఉంది, నేషనల్ హైవే ఉంది, పక్కనే దగదర్తి ఎయిర్పోర్ట్. నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను. ఆ ఫౌండేషన్ కూడా వెలవెలబోతా ఉంది. మళ్లీ ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం. మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, నెల్లూరు, తిరుపతి, చెన్నై ట్రై సిటీగా డెవలప్ చేసే బాధ్యత మాది. ఇక్కడ పోర్ట్ ఉంది, 3 ఎయిర్పోర్ట్లున్నాయి, శ్రీ సిటీ ఉంది. హార్డ్వేర్ హబ్ గా తయారు చేసి ఎలక్ట్రానిక్ హబ్ గా తయారు చేసుకునే పరిస్థితి ఉంది. అది తయారైతే ఇక్కడి నుంచి ఎగుమతులు చేయొచ్చు, దిగుమతులు చేయొచ్చు. ఇక్కడుండే తమ్ముళ్ళు బయట పోవాల్సిన అవసరం లేదు. నెల్లూరు వాళ్ళ మీరు ఒకసారి చూస్తే దేశమంతా రాణిస్తున్నారు, ప్రపంచమంతా వ్యాపారాలు చేస్తున్నారు. ఈ రోజు మా ఆలోచన నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేసి మళ్లీ ఈ ట్రై సిటీ హబ్ ని ఒక బ్రహ్మాండమైన హబ్ గా తయారు చేస్తాం. 2 జిల్లాలు వస్తాయి, తిరుపతి బాలాజీ జిల్లా, నెల్లూరు జిల్లా వస్తుంది. ఇది డెవలప్ చేసి ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారు చేస్తాం. ఇక్కడ ఒకటే నేను మీ అందరికి గుర్తు చేస్తున్నాను, పేద ప్రజల కోసం 47,96,000 ఇండ్లు టిట్కో ఇళ్లు ప్రారంభించిన వ్యక్తి నారాయణ గారు. దీనికి 2,866 కోట్లు. కలరేసుకున్నాడు, రంగులేసుకున్నాడు, రంగుల పిచ్చోడు. ఇళ్లు మాత్రం మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను హామీ ఇస్తున్నా మీ అందరికీ, తెలుగుదేశం వస్తానే ఈ 48,000 టిట్కో ఇళ్లు పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మాది. ఇదే కాదు, నెల్లూరులో ఇంటి జాగా లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇప్పిస్తాం. ఇళ్లు కట్టించే బాధ్యత కూడా మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా నెల్లూరు నగరానికి 696 కోట్లతో త్రాగునీరు తీసుకొచ్చాడు, పథకాన్ని పెట్టాడు. దోమల రహిత నగరంగా మార్చేదానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 585 కోట్లు ఖర్చు చేశారు. 650 కిలోమీటర్ల మేర ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు వేశారు. 735 కోట్లు ఖర్చు పెట్టాడు. 82 కోట్లతో వరద నీటి కాలువల్లో కట్టించారు. 56 కోట్లతో 73 పార్కులు రిపేర్ చేశారు. 22 కోట్లతో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ వేశాడు. కాపు భవన్, బీసీ భవన్, అంబేద్కర్ భవన్, బాబు జగజీవన్ రాముకి ఈ భవనాలన్నీ 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. రొట్టెల పండుగ రాష్ట్ర పండుగ గుర్తింపించి బారా షాహిద్ దర్గా, షాదీ మంజిల్, గోషా ఆసుపత్రి, మైనారిటీ బాలికల కళాశాల, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, శ్మశాన వాటికల అభివృద్ధి, మటన్ మార్కెట్, చేపల మార్కెట్ కు 40 కోట్లు ఖర్చు పెట్టారు. మున్సిపల్ పాఠశాలని అభివృద్ధి చేసి 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మున్సిపాలిటీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రమోట్ చేశారు. 7 అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఏసీ బస్ షెల్టర్ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు. మొత్తం నెల్లూరు అభివృద్ధికి 5,260 కోట్ల రూపాయలు వెచ్చించిన వ్యక్తి నారాయణ గారు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లలో 1 రూపాయి ఖర్చు పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైనా జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. ఒక సమర్థవంతమైన నాయకులు ఇక్కడ ఉన్నారు. 1 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, 2 నారాయణ గారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి. ఈ ముగ్గురికి మా మద్దతు ఉంది. నా మద్దతు
పవన్ కళ్యాణ్ గారి మద్దతు, బీజేపీ మద్దతు ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఇందాక ట్రంక్ రోడ్ వచ్చి శ్రీరామ డిపో చూడగానే గుర్తొచ్చింది, ఓ ఇది నేను పెరిగిన నెల్లూరు అని. నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్నపాటి ఆసరా మనకి ఇంట్లో ఒకళ్ళు కూర్చొని అన్నయ్య చిరంజీవి గారి కంటే కూడా ముందు నెల్లూరులో మన మేనిఫెస్టోలో ప్రత్యేకించి చంద్రబాబు గారు ప్రతిపాదించింది ఆర్య వయసు సమాజానికి సంబంధించి మనకి కన్యక పరమేశ్వరుని వాసవి తల్లిని ఆత్మ బలిదానాన్ని మనకి అధికార దినోత్సవంగా ప్రకటించుకుంటామని. అలాంటి వైశ్య కులానికి చెందిన, నాకు తెలియదు, నా స్నేహితుడు నాకంటే సీనియర్, ఇదే ట్రంక్ రోడ్ లో భవానీ బుక్ సెంటర్ లో ఒక పుస్తకాల షాప్ ఉండేది. శ్రీరామ బుక్ డిపోలో నాకు దొరకని సోషల్ ఈ సైన్స్ కోసం కావాల్సిన అసైన్మెంట్స్ కోసం అన్ని ఎత్తుకుతా ఉంటే భవానీ బుక్ సెంటర్కి వెళ్తే నాకు ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి నాకు ఎంత అండగా నిలబడ్డాడంటే, ఈ రోజు నేను బలంగా పొలిటికల్ పార్టీ పెట్టగలిగి దశాబ్దం నుంచి పార్టీ పెట్టి నడపగలుగుతున్నానంటే ఒకళ్ళు నాకు ఇచ్చిన జ్ఞానం. ఏం చేయలేదు నాకు, నా పుస్తకాల షాప్లో నువ్వు చదువుకో ఫ్రీగా అని. నేను కాలేజీకి వెళ్ళా, మధ్యాహ్నాలు పుట్టిన విఆర్ కాలేజ్, ఇంట్లో కాలేజీకి అని చెప్పి వెళ్ళే పుస్తకాల షాప్లో కూర్చొని అన్ని పుస్తకాలు తిరిగేసేవాడిని. పాలిటిక్స్, సోషల్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అన్ని చదివేవాడిని. ఆ జ్ఞానం నాకు ఎంత ఉపయోగపడిందంటే, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు, కానీ మీకోసం ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఒక గూండా ప్రభుత్వానికి, ఒక గూండా గర్దీ చేసే రాజకీయ నాయకుడికి ఎదురు నిలబడటానికి దమ్ము చేయూతనిచ్చింది. నేను ప్రత్యేకించి పెట్టి పొట్ల నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ ఉన్న యువత అందరికీ, ఎవ్వరు కూడా పెట్టి పుట్టరు. మనల్ని మనం ఎలా మలుచుకుంటామో. చిన్నప్పుడు మా నాన్న ఫతేగన్పేట మాకు అక్కడ ఉండేటప్పుడు మా నాన్న ఒక మాట చెప్పేవాడు, నువ్వు ఎలా అనుకుంటే అలా తయారవుతావు అని. యద్భావం తద్భవతి, మతి ఎంతో గతి అంతే. మీరు ఏమనుకుంటారో అది అవుతారు. మీరు ఎవరిని ఐడలైజ్ చేస్తారో, ఎవరిని ఆరాధిస్తారో, మీరు వాళ్ళ విలువలు మీకు ఆపాదిస్తాయి. మీరు జగన్ని గుండెల్లో పెట్టుకుంటే మీరు కూడా జగన్ లాగే అవుతారు. మీరు స్వామి వివేకానందని పెట్టుకుంటే స్వామి వివేకానంద దారిలో వెళ్తారు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారిని పెట్టుకుంటే ఆయన దారిలో వెళ్తారు. నేను పెట్టుకుంది అందరినీ సమిష్టిగా కలిపిన సమ్మేళనం, సమ్మిళితమైన ఒక జ్ఞానాన్ని. అందుకే నాకు ఒకటే మీకు చెప్తున్నాను, నేను ప్రధానమంత్రి గారికి చెప్పా ఎన్డీఏ మీటింగ్ లో, మొన్న ఈ మధ్యన మనకి ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మీటింగ్ లో ఒకటే చెప్పా, ఈ దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో నిండిన యువత మీరే భవిష్యత్తు ఈ దేశానికి. మీరే ఈ దేశ భవిష్యత్తు నావికులు. మీకు గనుక సరైన 2047లో మొన్న మిత్రులు చంద్రబాబు గారికి కూడా చెప్పా, మీరు 90 దశకం చివరిలో మీరు విజన్ 2020 అంటే నేను చూస్తా ఉండేవాడిని, ఎప్పుడు 2020 వస్తుంది, ఏం జరుగుద్దని చూసేవాడిని. ఇప్పుడు నేను ఆ హైటెక్ సిటీ, మాదాపూర్ సిటీ చూస్తుంటే అభివృద్ధి చూసి అన్ని లక్షల ఉద్యోగాలు వచ్చిన విధానం చూస్తే ఒకళ్ళు ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు ఒక తరం కోసం ఆలోచించగలిగే శక్తి ఉండాలి. జగన్ ఒక ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మేము తరం కాదు, 2 తరాల కోసం ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళం. మోదీ గారు 2047కి ఆలోచిస్తా ఉన్నారు. భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే మన భారతదేశంలో భాగం ఆంధ్రాలో భాగం భవిష్యత్తు మీరే, సింహభాగం మీరే. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనేదే నేను ఎందుకు తగ్గాను, ఎందుకు ఇంత బలం ఉండి కూడా తగ్గాను, మీ గుండెల్లో ఇంత స్థానం ఉండి కూడా ఎందుకు తగ్గాను అంటే, నేను ఒక్కడి శక్తి సరిపోదు. 5 కోట్ల మందిని మొయ్యాలి అంటే ఒక దేహానికి
ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు. ఒక రాజకీయ ప్రస్థానానికి ఈ ఒక తరం యువతకి చాలా మంది కదిలి రావాలి. రాజకీయ దురంధరులు వ్యవస్థను నడిపి పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉండి చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతాను నేనున్నాను. ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ గారు, నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అందరి అనుభవం మనకు పనిచేస్తుంది. అందుకని మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకోవడానికి, ఊరేగించుకోవడానికి, మీ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి నేను వచ్చాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం. మనకి పట్టుమని 2 వారాలు కూడా లేదు. ఈ రోజు తీసుకునే నిర్ణయం, మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది. అక్కడున్న చిన్న బిడ్డ ఉంది, ఎంత ఉంటాయి? 5-6 ఏళ్ళు ఉంటాయి. 5-6 ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపొద్దున 18 ఏళ్ళు బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు. కళ్ళు తిరిగితే కాలం గిర్రం తిరిగిపోద్ది. నేను పార్టీ పెట్టి దశాబ్దం అయిపోయింది. 2019 జగన్ వచ్చి కాలం గిర్రం తిరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది. సిపిఎస్ రద్దు చేస్తాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్లి 1300 కోట్ల రూపాయలు వైసీపీ రంగులు భవనాలకు వేశాడు. తీయడానికి 1000 రూపాయలు, ఇంకో 1000 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేశాడు. 1300 కోట్లు రంగులు వేయడానికి, 1000 కోట్ల రంగులు తీయడానికి వేశాడు. అదే డబ్బు మీ ఫీజు రీఎంబర్స్మెంట్లు చేసినా ఎంత అద్భుతంగా ఉండేది. మేము చాలా బాధ్యతతో ప్లానింగ్ చేయడానికి ఉన్నాం. చంద్రబాబు గారు, నేను, ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి. మన జన సైనికుల పోరాట పటిమ కావాలి. తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి. భారతీయ జనతా పార్టీ నాయకత్వం, కార్యకర్తల తాలూకు శక్తి కావాలి. మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం. కానీ బాధ్యత మీదే. నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, ఓటేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి. వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు, మేమందరం ఎలా అడుగుతున్నాం, దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం. మా భవిష్యత్తు కోసం కాదు. నాకేమైనా తక్కువ మీరు చెప్పండి, చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నారాయణ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు. కానీ జగన్ ఎలా అడుగుతాడు, సిద్ధం అంటాడు, నాకు ఓటేయండి అంటాడు, ఇట్లా మాట్లాడతాడు. భయపెడతాడేంటి నాకు అర్థం కాదు. ఎవరిని భయపెడతావు నువ్వు? మర్యాదగా మాట్లాడలేవా? ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. పదునెక్కుద్దా లేదా? వైఎస్ జగన్ ఇలా చూపిస్తా ఉన్నాడు. భయపెట్టడం, నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్. పద్ధతిగా అడుగు. 2019లో ఇలాగ అడిగావా? ఇలా ఓటేయమని అడిగావా? బెదిరించావా? ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు. ఇది ఆయన తిరిగిన నేల, విప్లవం పుట్టిన నేల. ఇది క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల. ఇది నేను ఇక్కడ పెరిగినోడిని. క్లాస్ వార్ అంటే నాకు తెలుసు. అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. నేను మీకోసం చెప్తున్నాను, మీకోసం అండగా ఉంటాం, కలిసి పని చేస్తాం, కష్టపడి పని చేస్తాం, మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను. జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం అని చెప్పారు. మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం, వెళ్ళిపోతామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఒక చెట్టు నాలుకున్న పక్షి అయితే, గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది. కానీ మనం వేళ్ళూరు కొనిపోయాం చెట్టుల్లాగా. తుఫాన్ వచ్చినా, భూకంపాలు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేం. మనం నేల విడిచి ఎక్కడికి పారిపోతాం? ఈ నది, మన పెన్నా నది ఈ నేలను విడిచి, సింహపురిని విడిచి పారిపోద్దా? కష్టాలు వచ్చినప్పుడు పారిపోద్దా పెన్నా నది? కష్టాలు వచ్చినా, జగన్ వచ్చినా, జగన్ అమ్మ మగుడు వచ్చినా మనం పారిపో. ఇక్కడ కూర్చొని నిలబడతాం, పోరాడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, మన హక్కుల్ని సాధించుకుంటాం. ఇది మన హక్కు, మన నేల మనదే, మన సింహపురి మనదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు. తుఫాను గొంతు చిత్తం మరడం ఎరగదు.
పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు, గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంటుంది. మీ భవిష్యత్తు కోసం వచ్చాం, మీ భవిష్యత్తు కోసం నిలబడతాం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ప్లాన్ చేసి మరి మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ, నా అన్నదమ్ములకి, నేను పెరిగిన నా నెల్లూరుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్. ఇక్కడ